గుడ్ మార్నింగ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి నేను పిల్లల్ని స్కూల్ కి అయితే పంపించాను. ఇప్పుడైతే వంట చేస్తున్నాను అనమాట. లంచ్ లోకి పన్నీర్ కర్రీ చేస్తున్నా. పన్నీర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నా అనమాట. ఇది మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాము. ఇంకా మొన్న చేద్దాం అనుకుంటే చేయలేదు, టైం లేదు. ఇంకా ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలు వెళ్ళగానే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. పన్నీరు మసాలా గ్రేవీ కర్రీ అనమాట, నా స్టైల్లో. నేను ఎలా చేస్తానో చూడండి. ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేశాను. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను, అలాగే టమాటా కూడా, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇంకా మసాలా దినుసులు అయితే పక్కన పెట్టేసి దోరగా డ్రై రోస్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఇవైతే తీస్తున్నాను అనమాట. చూస్తూ ఉండండి. కొంచెం మసాలా అయితే దోరగా ఫ్రై చేస్తున్నా. మసాలా దినుసులు 4 ఇలాచీలు, కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు అంతే. కొంచెం జీడిపప్పు అయితే వేస్తున్నాను. ఇవి వేస్తేనే గ్రేవీ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి జీడిపప్పు కూడా వేసి దోరగా ఎంపుతున్నాను. జీడిపప్పులు అయితే దోరగా ఎంపేశాను. ఇప్పుడైతే మసాలా దినుసులు, జీడిపప్పులు అయితే మిక్సీ జార్లో వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర కొంచెం అయితే వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది, గ్రేవీలో బాగుంటుంది కదా, అందుకైతే కొంచెం అయితే యాడ్ చేశాను. ఇదేమో లాస్ట్ లో కర్రీలో వేద్దాం అన్నట్టుగా పక్కన పెట్టేస్తుంది. ఇవైతే కొంచెం ఉడకాలన్నమాట. టమాటాలు, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత చల్లారాలి కాబట్టి ఆ లోపు అయితే నేను ఈ పన్నీర్ పీసెస్ అయితే కట్ చేస్తాను అనమాట. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ పన్నీర్ కర్రీ చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది కదా. ఈ సైడ్ అయితే కట్ చేస్తున్నా పన్నీర్ పీసెస్. ఇవైతే ఒకసారి వాటర్ లేచి కడిగేస్తున్నా పన్నీర్ పీసెస్. కొంచెం సాల్ట్ అయితే వేసిన ఇంకా ఇదైతే మిక్సీ బట్టి గ్రేవీ ప్రిపేర్ చేస్తాం. పన్నీర్ పీసెస్ ని ఆయిల్లో కొంచెం దూరంగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. నార్మల్ గా ఇట్లా కూడా వేసి చేయవచ్చు, కాకపోతే ఏంటంటే అట్లయితే మా పిల్లలు ఇష్టంగా తినలేరు అనమాట. అందుకోసం ఆయిల్లో అయితే దూరంగా ఫ్రై చేసి కర్రీలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. కాకపోతే ఈ పన్నీర్ కర్రీ చాలా విధాలుగా చేసుకోవచ్చు అనమాట. అంటే టమాటా పీసెస్ గ్రేవీ కాకుండా నువ్వులు, పల్లీలు గ్రేవీ వేసి కూడా చేయవచ్చు. నేను ఈ రోజు ఇలా సింపుల్ గా చేస్తున్నాను. ఒక 2-3 విధాలుగా కూడా చేయవచ్చు అన్నమాట. అంటే అప్పుడప్పుడు ఎలా వండాలనిపించినప్పుడు అలా వండేస్తా. సింపుల్ గా ఈ రోజు అయితే చాలా సింపుల్ గా అయితే వండేస్తున్నా మొత్తానికి అయితే. ఇంకా ఇవైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దూరగా ఫ్రై చేస్తాను. ఇవైతే లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసిన. మరీ మాటిపోయినట్టుంటే టేస్ట్ వేరేలాగా ఉంటుంది కాబట్టి నేను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఇట్లా వేపేసాను. ఇప్పుడైతే తీసేస్తున్నానండి. ఇంకా పన్నీర్ పీసెస్ అయితే తీసి వేరే ప్లేట్ లో పెట్టేసుకున్నా. ఇంకా ఇదే ఆయిల్లో స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నా. ఇదైతే మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, జీడిపప్పుల పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నా. ఇందులో వాటర్ వేసి కూడా మిగిలిన ఎసరులాగా పోసుకోవచ్చు మిక్సీ జార్లో. ఎందుకంటే మరీ తిక్కువ ఉంటే కూడా బాగోదు కాబట్టి కొంచెం వాటర్ వేసి లైట్ గా గ్రేవీ లాగా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఆయిల్లో కాసేపు అయితే ఉడకాలి, తర్వాత పసుపు యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలింది, గ్రేవీ మొత్తం ఆయిల్లో ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాం. తర్వాత ఉప్పు, పసుపు, కారం అంతా ఈ గ్రేవీలో కలిసేటట్టు కలుపుతున్నా. చాలా సింపుల్ గా రెడీ అవుతుంది పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే. కాకపోతే టమాటా, ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి గ్రేవీ చేసిన తర్వాత ఇంకా ఆయిల్లో మళ్ళీ కాసేపు ఉడికిస్తే మనకు తొందరగా పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోతుంది అనమాట, పన్నీర్ గ్రేవీ కర్రీ. ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ వేయడమే. ఇంకా ఇప్పుడైతే ఇందులో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కాసేపు ఉడికించాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి పన్నీర్కి అంతా గ్రేవీ అంతా పట్టాలి కాబట్టి ఒక 1 మినిట్ అలాగే ఉడకనివ్వాలి.
ఇక్కడ పన్నీర్ అయితే మంచిగా గ్రేవీలో ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి మనకి ఇక్కడ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇందులో స్పూన్ ధనియా పౌడర్ అయితే వేస్తున్నా. ఇప్పుడైతే పన్నీర్ మసాలా అయితే యాడ్ చేస్తున్నా. స్పూన్ ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒక స్పూన్ పన్నీర్ మసాలా కూడా యాడ్ చేస్తున్నా. ధనియాల పొడి పన్నీర్ మసాలా యాడ్ చేసిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నా. ఇప్పుడైతే మొత్తం కలిపిస్తున్నా. హాఫ్ మినిట్ అయితే ఇలాగే ఉంచేస్తా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా చేశాను అనమాట. ఇంకా హాఫ్ మినిట్ అయితే కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కూడా వండేసాను. ఇక రైస్ లో కర్రీ వేసి కలిపి పిల్లలకు బాక్స్ అయితే ఇచ్చి రావాలన్నమాట. ఈ రోజు ఇలా సింపుల్ గా చేశాను. అప్పుడప్పుడు అలా ఇంకా ఫ్రై లాగా కూడా చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. నువ్వులు లేదంటే పల్లీలు ఇలా యాడ్ చేసి కూడా గ్రేవీ లాగా చేయొచ్చు. నేను ఈ రోజు జీడిపప్పులు టమాటా మిర్చి వేసి గ్రేవీ వచ్చేటట్టుగా చేశాను. మొత్తానికి అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. చాలా సింపుల్ గా చేశాను. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నా. పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో చాలా చాలా సింపుల్ గా చేశాను. ఓకే అండి, మరొక మంచి విడితే మళ్ళీ కలుద్దాం. బాయ్.